హాయ్ హలో ఆదాబ్ నమస్కార్ వనకం సత్ శ్రీ అకాల్ నేను యూట్యూబ్ బెగర్ ఛానల్ నుంచి జఫా మీరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి. విక్రాంత్ చందిని చౌదరి ప్రధాన పాత్రలు పోషించిన చిత్రం సంతాన ప్రాప్తిరస్తు. మనం ఒక రకంగా మానసిక బానిసలం. ఇక్కడ అనాథ శరణాలయాలు ఎక్కువే, ఫర్టిలిటీ సెంటర్స్ సంతాన సాఫల్య కేంద్రాలు ఎక్కువ. మనం ఒక మెయిన్ హీరో కొడుకుని పెద్ద హీరో చేసేస్తాం, ఒక పొలిటీషియన్ కొడుకుని పొలిటీషియన్ చేసేస్తాం. తరతరాలుగా బానిసత్వానికి అలవాటు పడ్డ మానసిక తత్వం. సంతాన ప్రాప్తిరస్తు మూవీ విషయానికి వస్తే ఇది ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగి చుట్టూ అల్లుకున్న కథ. విక్రాంత్ ఒక హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఉద్యోగి చేస్తున్న క్యారెక్టర్ని పోషించారు ఈ చిత్రంలో. అతను అనుకోకుండా హీరోయిన్ చందిని చౌదరిని కలుస్తాడు, లవ్లో పడతాడు. ఆ లవ్ తర్వాత తనకు వచ్చే ప్రాబ్లమ్స్ ఏంది. సాఫ్ట్వేర్ ఉద్యోగి ఈ ప్రస్తుత కాలంలో మనం ఎక్కువ ఉంటుండేది సాఫ్ట్వేర్ ఉద్యోగాల గురించి. సాఫ్ట్వేర్ భూమి మొత్తం సాఫ్ట్వేర్ ఉద్యోగికి ఉన్న స్ట్రెస్ ఏంది, అతనికి ఉన్న మానసిక రోగాలు, దానివల్ల అతని పని స్ట్రెస్ వల్ల ఎటువంటి సమస్యలు వస్తాయి, దాని చుట్టూ అల్లుకున్న కథ. మెయిన్గా చెప్పాలంటే చందిని చౌదరి లవ్లో పడ్డాక ఆ తర్వాత ఆమె తండ్రి వచ్చి ఇతన్ని కలిసినాక ఇన్కమ్ ఎంత, శాలరీ ఎంత, ఏ విధంగా మిగులుతుంది, ఖర్చులేంది అనే మొత్తం కథ. ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగికి మానసిక రుగ్మతల కాడి నుంచి ఆర్థిక సమస్యల వరకు మొత్తాన్ని టచ్ చేసి వదిలిపెట్టారు. మెయిన్ ప్లాట్ మాత్రం ఇందులో సంతాన సాఫల్యం, అంటే అతనికి ఉన్న స్పెర్మ్ కౌంట్ తగ్గడం వల్ల వచ్చే సమస్య చుట్టూ చూపించాలని దర్శకుడు ప్రయత్నించాడు. అయితే ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగికి ఉన్న మొత్తం సమస్యల్ని కవర్ చేయాలని ప్రతి సమస్యని టచ్ చేసి వదిలిపెట్టారు ఈ సినిమాలో. నైస్ కామెడీ అంత వర్కౌట్ కాలేదు, ఎమోషన్స్ కూడా అంతగా వర్కౌట్ కాలేదు. కానీ మెయిన్ ప్లాట్ని వదిలేసి మిగతా సమస్యల్ని కూడా టచ్ చేయడం వల్ల మెయిన్ ప్లాట్లో పండాల్సిన కామెడీ కానీ ఎమోషన్స్ కానీ అంతగా పండలేదు. నైస్, చూడొచ్చు ఒకసారి ఫ్యామిలీతో. ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగి లైఫ్ గురించి వివరిస్తూ అలాగే ఇండియాలో పెరిగిపోతున్న ఫర్టిలిటీ సెంటర్స్ గురించి చెప్పాలని చేసిన ప్రయత్నం